హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఒక లైక్ మాత్రం చేయండి, ఒక సపోర్ట్ చేయండి. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి. ఇప్పుడు మన దగ్గర ఒకటి క్రేటా ఉందండి, EX 1.5. అది షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ వెహికల్. 1,12,000 ఉందండి రీడింగ్ మాత్రం. అది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకో, ప్రాబ్లం లేదు. మన వచ్చేసి 2021 ఉందండి. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ మాత్రం వ్యాలిడ్ ఉంది. రీడింగ్ ఓకే చూపిస్తాను కూడా, అది కూడా ప్రతి ఒక్కటి చూపిస్తాను, చూడండి ఒక్కసారి. మీకు వెహికల్ ఎట్లా ఉంటుందో తెలుసు అని చెప్తున్నా సార్ నేను. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు డైరెక్ట్ ఫోటోస్ అడుగుతున్నారు, దయచేసి ఫోటోస్ అడగకండి. మీకు వెహికల్ నచ్చిందా ఒకసారి వీడియో చూసిన తర్వాత వెహికల్ నచ్చిందంటే దాన్ని బట్టి మీరు కాల్ చేయండి సార్. నార్మల్గా కాల్ చేసి అడుగుతున్నారు, ఆ మోడల్ ఎంత అడుగుతున్నారు. ప్లీజ్ అట్లా అడగకండి. నేను మీకు ఏదైనా క్లియర్గా చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు నాకు ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. కాకపోతే ఏంటంటే అనవసరంగా మాత్రం టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్. మిమ్మల్ని పదే రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని తప్పుగా ఎవరు భావించకండి. ఒకసారి వీడియో చివరి చూడండి ఒక్కసారి. మీకు నచ్చితేనే తీసుకోండి సార్, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా సార్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకేనా సార్? ఇదే అని చెప్పిన వెహికల్ క్రేటా, ఇది EX 1.5. ఇది ఒకసారి బయట నుంచి కూడా చూసుకోండి, మీకు ఎట్లా ఉందో తెలుస్తుంది సార్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ మాత్రం ఓకే, ఒరిజినల్ ఉంది వెహికల్. మీరు ఒకసారి బయట నుంచి చూసుకుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. ఎక్కడైనా పెయింట్ అయిందా, డెంట్ అయిందా కూడా తెలుసు అని చెప్పి చూపిస్తున్నా సార్. అంతకుమించి ఏం లేదు. చిన్న బ్రేక్ అయింది, అది కూడా చూపిస్తాను. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అది కూడా చెప్తాను మీకు. ఒకసారి బయట నుంచి వ్యూ చూసుకోండి, మీకు ఒక ఐడియా రావాలని చెప్తున్నా సార్. అంతకుమించి ఏం లేదు. చూపిస్తాను ఒక్క నిమిషం. ఇట్లా ఉందండి, ఓకేనా? స్క్రాచెస్ అయితే నేను చూపిస్తాను, చూడండి ఒక్కసారి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూడకండి, నేను అది కూడా ఏం చెప్పట్లేదు, చూసుకోవచ్చు. ఇది చెప్పాలి పద్ధతి కాబట్టి చెప్తున్నా సార్. ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు, కనిపిస్తుంది మీకు ఇక్కడ ఒకటి. మీకు ఎక్కడెక్కడ ఉన్నాయని చూపిస్తాను, కాకపోతే మీరు చూడాలి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ఓకేనా? కింద చూసుకుంటే బంపర్ చూసుకోవచ్చు, కానీ ఇట్లా ఉంది. ఇక్కడ మాత్రం మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ. ఓకే, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి, చిన్నగా స్క్రాచ్ ఉంది. ఇది ఓకేనా? ఇది కూడా చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. మీకు ఓవరాల్గా ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు కూడా. ఇది స్టిక్కరింగ్ అనేది ఊడిపోతుంది, కనిపిస్తుంది పైన. డ్యూయల్ టోన్ టైప్ ఉంది ఇది, ఓకేనా సార్? దీని ప్రైస్ వచ్చేసి, సరే దీని ధర వచ్చేసి 12,50,000 చెప్తున్నాను సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఓకేనా? మీరు ఒకసారి ఇంటెల్ చూపిస్తారు చూడండి, మీకు ఇంటెల్ ఎట్లా ఉందో మీకు ఐడియా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇట్లా ఉందండి. మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తారు చూడండి, మీకు అక్కడి నుంచి కూడా చూపిస్తుంది. మాన్యువల్ అండి ఇది, చూసుకోవచ్చు. గేర్స్ 6+1 అండి ఇది. రీడింగ్ వచ్చేసి చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. రీడింగ్ కూడా ఎట్లా ఉందో మీకు ఐడియా ఉంటుంది. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, చూపిస్తాను ఒక్క నిమిషం. చూసుకోవచ్చండి. రీడింగ్ మాత్రం 1,12,000 ఉందండి. మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను, చూడొచ్చు. నేను చెప్తున్నాను, ప్రతి వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను చెప్తాను. ఫస్ట్ చూసిన తర్వాత కాల్ చేసి సంచి కూడా చెప్తాను సార్ మీకు నేను. ఓకేనా సార్? మీకు లైట్స్ కూడా చూపిస్తా చూడండి, మీకు లైటింగ్ ఎట్లా అనిపిస్తుందో అది కూడా మీరు తెలుసుకోవచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి కూడా. మీకు బయట నుంచి చూపించిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ఓకే, లైటింగ్ చూసుకుంటే హెడ్ లైట్ ఓకే ఉందండి, చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉందండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. ఒక కింద మాత్రం చూసుకోవచ్చు, కింద మాత్రం కొంచెం స్క్రాచెస్ అంటే తగిలింది కింద, కనిపిస్తుంది కదా. నేను ప్రత్యేకించి ప్రతి దాంట్లో నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను సార్. దాన్ని ఎవరు తప్పుగా అనుకోకండి, చూస్తేనే మీకు తెలుస్తుందని చెప్తున్నా సార్. అంతకుమించి ఏం చెప్పాను నేను. స్టీరింగ్ టైర్స్ చూపిస్తా చూడండి. టైర్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయండి. టైర్స్ ఒక 60-70% ఉంటాయండి, ఇవి చూసుకోవచ్చు.
ఈ ముంగట బానెట్ పైన ఇక్కడ కొంచెం స్క్రాచ్ అయింది చూసుకుంటారా, ఇది ఒకటి ఉంది. టైర్ చూసుకుంటే ఇట్లా ఉంది, ఇది కూడా సేమ్ అంతే ఉంది. వెనక చూసుకుంటే మాత్రం అంతే ఉన్నాయి సార్, ఇది కూడా ఓకేనా. డీజిల్ వర్షన్ ఇది. ఇంకా చూపించేటి ఉంటుంది సార్, మీరు చూస్తలేరు, అందుకోసం స్కిప్ చేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది, మళ్ళీ ఫోన్ చేసి అడగడం ఇబ్బంది అయిపోతుంది నాకు. మళ్ళీ పదే పదే అడుగుతున్నా సార్, అట్లా చేయకండి, మీ రిక్వెస్ట్. చూసుకోవచ్చు ఆల్రెడీ ముంగట ఆల్రెడీ బాగా ఉపయోగించి చూపిస్తున్నారు చూడండి. మీకు ఇంజన్ సౌండ్ ఎట్లుందో అది కూడా తెలుస్తుంది సార్, ఇది కూడా చూసుకోవచ్చు. ఈ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సార్, ఇది ఖచ్చితంగా మీరు పిల్లర్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మీరు. నేను ప్రధానంగా ఖచ్చితంగా చూపిస్తాను చెప్తాను. షో పట్ చేసుకుంటే ఇట్లా ఉందండి, ఓకేనండి. ఇది బానెట్ చెక్ చేసుకోండి, ఇట్లా ఉంది, ఓకేనా. ఇట్లా ఉంది. మీకు ఏ రీప్లేస్ అయిందా లేదని మీకు తెలుస్తుంది సార్. ఇండికేటర్స్ సైడ్ చూసుకుంటే మాత్రం చూసుకోవచ్చండి, మీకు అది డోరేజ్ చూపిస్తాను. ఇది కూడా ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఇది అర్థమైందా సార్? ఇది కొంచెం బ్రేక్ అయింది ఇది, ఓకేనా. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఇండికేటర్ గ్లాస్ మాత్రం పగిలింది, చూసుకోవచ్చు. ఇది కూడా ఇట్లా ఉంది. ఇదే ఇండికేటర్ ఓకే ఉంది బ్యాక్ సైడ్ది. మీకు డిక్కీ ఓపెన్ చూపిస్తా చూడండి. ఇది కూడా చూసుకోవచ్చు సార్. సార్ మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ వచ్చి ఓనర్తో మాట్లాడతారు, ప్రాబ్లం లేదు. వెహికల్ గురించి అయినా దేని గురించి అయినా కానీ. ఇది ఓన్లీ టీఎస్ బండ్లో పెడుతున్నాను నేను మీకు. లోపల చూసుకోవచ్చు. స్టెఫినీ మాత్రం ఓకే ఉంది. స్టెఫినీ సిలే ఉందండి, స్టెఫినీ మాత్రం ఓకే ఉంది, వాడలేదు. లోపల చూసుకుంటే ఇట్లా ఉంది, ఓకేనా. మీకు బీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉందండి, నెక్స్ట్ స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంది. మీకు బీడింగ్ చూపిస్తా చూడండి, చూసుకోవచ్చు. ఇది కూడా లోపల బ్యాక్ సైడ్ మాత్రం ఎట్లుందండి ఇంటీరియర్. ఈ మ్యాట్ ఇది ఎక్స్ట్రా, ఇది ఇట్లా వచ్చింది, ఇది ఇట్లా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఎంత క్లియర్గా చెప్పినా కానీ స్కిప్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల అందరికీ ఐడియా ఉండదు సార్. కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు, ఇట్లా ఉందండి సార్. దీని ప్రైస్ వచ్చేసి 12,50,000 చెప్తున్నారు సార్. 1250 చెప్తున్నాడు ఓనరు. ఇది కూడా చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. డోర్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి సార్, డోర్స్ చూసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మీకు ఏదైనా డ్యామేజ్ అయినా లేకపోతే రీప్లేస్ అయినా డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు. బ్యాక్ సైడ్ తగిలింది, ఇక్కడ తగిలింది అంటే పగిలింది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా డీజిల్ వర్షన్ సార్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీ బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా పనిచేస్తుందో అది కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. ఇక్కడ మిర్రర్ సైడ్ కూడా ఓకే ఉంది. దీనికి స్పేస్ లేదు అంటే దీనికి గ్యాప్ రాలేదు, దానికి గ్యాప్ వచ్చింది అంటే అక్కడ సైడ్ కొంచెం తగిలింది మిర్రర్ సైడు. మీరు అది కూడా చూడండి ఒకసారి, కొంచెం చూస్తేనే ఐడియా ఉంటుంది సార్. చూడకముందే ప్రైస్ ఎంత అడగకండి దయచేసి. వీడు నచ్చితే అంటే మీకు వెహికల్ నచ్చితే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అట్లా అని చెప్పే నా ఉద్దేశం అది. ఓకే, ఏసీ ఆల్రెడీ ఆన్ చేసాను నేను, చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేసిన ఆల్రెడీ ఏసీ నడుస్తుంది. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందని చూపిస్తుంది చూడండి, ఇట్లా ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం ఇట్లా వర్క్ చేస్తుంది, ఓకేనా. ఇదొక ఎయిర్ బ్యాగ్ ఉందండి.
అండ్ మీరు గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు. గ్లాస్ మాత్రం ఇక్కడ CB ఉంది, కనిపిస్తుంది కదా, ఇది కూడా CB ఉంది. మీకు ఇక్కడ గ్లాస్ ఏమైనా చేంజ్ అయిందా కూడా కన్ఫర్మ్ ఐడియా ఉంటుంది సార్. ఇది చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ CB ఉంది సార్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తుందో లేదో నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను. మీకు ఒక ఐడియా ఉంటే చూడండి. మీకు ఇలా ఏది చేంజ్ అని మీకు ఒక ఐడియా ఉంటుంది సార్. ఇది CA ఉంది సార్. ఇది CB ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా CB ఉంది సార్. ఇది కన్ఫర్మ్ మీకు కనిపిస్తుందో లేదో నాకు ఐడియా వస్తలేదు కానీ లైటింగ్ వల్ల. ఇది కూడా CB ఉంది సార్. ఇది కూడా కనిపిస్తుందా? ఓకే సార్. ఓవరాల్ వెహికల్ మాత్రం ఇట్లా స్క్రాచెస్ ఉన్నాయి, చిన్న చిన్నగా తగిలింది. నేను బ్యాక్ సైడ్ ముంగట మొత్తం చూపించాను, ఫ్రంట్ బ్యాక్ మొత్తం చూపించాను వెహికల్ గురించి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఇది నా నెంబర్ అండి, ఇది నా నెంబరు. దీనికి ఫోన్ చేయండి ప్లీజ్. నాకు రిక్వెస్ట్ అండి. ఇందాక చూపించిన వెహికల్ అండి, క్రేటా అండి, EX అండి, 1.5 ఇది 1.5 ఇది. మోడల్ వచ్చేసి 2021 ఉంది. రీడింగ్ వచ్చేసి 1,12,000 ఉందండి. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అంటున్నాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడండి, నచ్చితే తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ తీసుకుని 1-2 సార్లు చూసి తీసుకోండి సార్. దీనికి ఇన్సూరెన్స్ మొత్తం ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి. టైర్స్ ఆల్రెడీ బాగానే ఉన్నాయి, 70% వరకు ఉంటాయి సార్. మళ్ళీ సార్ చెప్తున్నారు ప్రైస్ కూడా 12,50,000 చెప్తున్నాడు సార్. 1250 చెప్తున్నాడు. బార్గెన్ ఉంటుంది, ఫైనల్ ప్రైస్ ఏం కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసి మాట్లాడి తీసుకోవచ్చు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు. మళ్ళీ చెప్తున్నాను సార్. వెహికల్ నెంబర్ కొంతమంది అడుగుతారు కదా, ఇది 04 ఉందండి. నెంబర్ వచ్చేసి వెహికల్ 2220. ఓకేనా సార్? ఓకే. ప్లీజ్ మన తాను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.